నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఏం పాపం చేశారు హిందువులుగా పుట్టడమే పాపమా అని అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు అన్న ప్రతి ఒక్కరికి రక్త కన్నీరు, కడుపులో దుఃఖం, ఏం చేయలేని నిస్సాయత. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లిలో బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తదితర దేశాలలో హిందువులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ బంద్ చేపట్టారు. హిందూ పరిరక్షణ సమితి డిచ్పల్లి మండల బీజేపీ ఆధ్వర్యంలో డిచ్పల్లి రైల్వే స్టేషన్ నుండి నాగపూర్ గేట్, జాతీయ రహదారి 44 మరియు 63 రోడ్డు, నిజామాబాద్ రోడ్డు వైపు ఉన్న దుకాణ సముదాయాల్ని స్వచ్ఛందంగా మూసేయించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి గద్దె భూమన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. హిందువులు ఏం పాపం చేశారంటూ మైనార్టీలను నిలదీశారు. మహిళలను, చిన్నపిల్లలను చూడకుండా మానభంగాలను చేస్తున్నారన్నారు. ఈ జన్మలో హిందువుగా పుట్టడమే పాపమా అని అన్నారు. బంగ్లాదేశ్ జమాతే ఇస్లామిక్ కుట్రదారులు ఉన్నారని అన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగిన మైనార్టీలు హిందువులను చంపుతున్నారన్నారు. హిందువులకు మద్దతుగా బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలు కూడా ఇలాంటి చర్యలు మంచి కావంటూ ప్రపంచవ్యాప్తంగా హిందువులకు మద్దతు తెలిపాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు వెంకటరమణ, విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులు మణికంఠ నరసయ్య, రాజశేఖర్, రవిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాతూరాం, అమృతపూర్ బాలయ్య, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. जागो हिंदू, जागो जागो, जागो हिंदू, जागो जागो हिंदू, जागो हिंदू, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय. बांग्लादेश లో హిందువులపై దుశ్చర్య ఖండించాలి. बांग्लादेश లో హిందువులపై జరుగుతున్న చర్యలు ఖండించాలి. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. आवाज दो, आवाज दो. भारत माता की जय. हिंदुల ఐక్యత వర్ధిల్లాలి, हिंदुల ఐక్యత వర్ధిల్లాలి. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. भारत माता की जय, भारत माता की जय. శ్రీరామ్. ఈరోజు మరి ఏదైతే డిచ్పల్లి హెడ్ క్వార్టర్, డిచ్పల్లి మండలంలో మొత్తం మరి హిందూ బంధువులందరూ బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనల కారణంగా మరి ఈరోజు డిచ్పల్లి మండలం మొత్తం బంద్ పిలిపించినందుకు మరి దీంట్లో ఇక్కడ ఏవైతే షాపులు ఉన్నాయో అన్ని రకాల కిరాణా షాపులు కానీ, చికెన్ సెంటర్లు కానీ, పండ్ల దుకాణాలు కానీ, టైలర్ షాపులు కానీ, అలాగే కార్పెంటర్ షాపులు కానీ, అలాగే హౌసుల వాళ్ళు బంగారు షాపులు కానీ స్వచ్ఛందంగా హిందూ బంధువులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పెట్టినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన హిందువుల ఐక్యత ఉండి ఇలా జరుపుకోవాలని, ఎందుకంటే ఒక పొరుగు దేశమైనటువంటి మన హిందువుల మీద ఇటువంటి దాడులు చేయడం ఇది చాలా బాధాకరమైన విషయమని, మరి ఇక్కడ కూడా మనం అందరం హిందువులం ఏకం లేకపోతే మరి మనమే చూస్తున్నాం. పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, కజకిస్తాన్లో కానీ, మన బంగ్లాదేశ్లో కానీ ఎక్కడ చూసినా ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి మనం కూడా జాగ్రత్తగా ఉండాలని హిందూ బంధువులందరికీ నేను పేరు పేరున వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ, హింసాకాండ, అక్కడ ఉన్న విద్యార్థులని, మహిళలని, చిన్నపిల్లలని సైతం చూడకుండా హిందువుల పైన ఆక్రోశంగా దాడి, వాళ్ళని చంపడం మారణకాండ. ఇంత దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఈరోజు మన హిందువుల్ని దారుణంగా నరికి చంపేసినటువంటి ఘటనలు మనం చూసాం. సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో కూడా చాలామంది యావత్ ప్రపంచమే చూసింది. మరి ఇటువంటి దుస్సంఘటనలు కేవలం బంగ్లాదేశ్లో కాకుండా పాకిస్తాన్ ఉన్నటువంటి హిందువుల పైన కూడా దాడులు జరిగినటువంటి గోకులాలు మనకు చూసాం. అదేవిధంగా మరి ఈరోజు ఒక బంగ్లాదేశే కాకుండా, ఒక పాకిస్తానే కాకుండా, ఒక ఆఫ్ఘనిస్తానే కాకుండా ఇలా రాబోయే రోజుల్లో మన హిందువులు ఐక్యత లేకపోతే అదే పరిస్థితి
మన భారతదేశంలో కూడా వస్తాయేమన్న ఒక భయాందోళనకు కూడా గురవుతున్న సందర్భాలు ఏర్పడుతుంది. దానికి గాను అందరూ కూడా ఈ యొక్క దాన్ని ఖండిస్తూ మరి ఈరోజు మా డిచ్పల్లి మండలంలో బంధు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు మరి దుకాణాలు, హోటళ్ళు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క బంధు పిలుపులో పాల్గొని స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసినందుకు మనందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరి అదేవిధంగా భారతదేశం హిందూ భారతదేశంగా మిగిలిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని కూడా ఇదే పూర్తిగా ప్రేరణగా తీసుకొని మరి ప్రతి ఒక్క యువకుడు కానీ హిందువులు కానీ అందరూ కూడా ఇదే విధంగా మనము ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మనం ఇట్లా నడుచుకుంటూ ఉంటే అందరికీ కూడా ఒక మెసేజ్ పోతుంది, భారతదేశంలో హిందువులు ఐక్యత ఉన్నారని చెప్పేసి ఒక మెసేజ్ ప్రగాఢంగా పోతుంది. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క బంద్లో పార్టిసిపేట్ చేసిన అన్ని పార్టీల నాయకులకు, ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ కూడా సహకరించడానికి మరొకసారి ధన్యవాదాలు. బీజేపీ మరియు బజరంగ్ దళ్ మరియు స్నేహితు పరిషత్ మరియు అన్ని వర్గాల ఆధ్వర్యంలో డిచ్పల్లి బంద్ పిలిపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు అతి ఘోరంగా కిరాతకంగా దాడులు చేయడమే కాకుండా మర్మంగాలు కోసి మరీ దాడి చేస్తున్నారు. దీనివల్ల ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు బంగ్లాదేశ్లో కానీ ఆ తర్వాత పాకిస్తాన్లో కానీ ఎక్కడ కానీ అక్కడ హిందువులపైన దాడి జరుగుతుంది తప్ప వేరే ఇతర మతస్థులపై దాడి జరుగుతలేదు. దీనికి గాను హిందువుల ఐక్యత ఇప్పుడు కావాలి కాబట్టి అందరము ఐక్యంగా ముందుకు పోయి ఇక్కడ జరుగుతున్న సంఘటనలను పునరావృతం కాకుండా హిందువుల ఐక్యత చాటాలి. కాబట్టి ఈరోజు ముఖ్య ఉద్దేశంతో డిచ్పల్లి మండల కేంద్రంలో బీజేపీ తరఫున బంద్ ప్రకటించడం జరిగింది. కాబట్టి దీనికి పూర్తిగా మద్దతు చెప్పిన వ్యాపార వాణిజ్య సంస్థలకు కానీ, విద్యా సంస్థలకు కానీ మరియు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ ఐక్యత భారత్ మాతాకి అందరికీ ధన్యవాదాలు.